రైట్, అహ్మదాబాద్ చేరుకున్నారు ప్రైమ్ మినిస్టర్ మోదీ. సంఘటనా స్థలాన్ని ఆయన పరిశీలించబోతున్నారు. ఆ తర్వాత సివిల్ హాస్పిటల్కి వెళ్తారు. ఆ దృశ్యాలు, ఆ బ్రేకింగ్ న్యూస్ మనకు అందుతోంది. కొద్దిసేపటి క్రితమే అహ్మదాబాద్లో ల్యాండ్ అయ్యారు ప్రైమ్ మినిస్టర్ మోదీ. విమాన ప్రమాద ఘటనా స్థలానికి చేరుకున్నారు. ప్రమాద వివరాల్ని అడిగి తెలుసుకోబోతున్నారు. అలాగే అధికారులంతా కూడా అక్కడే ఉన్నారు, మంత్రులంతా కూడా అక్కడే ఉన్నారు. సో మొత్తం పరిస్థితిని అంతా పర్యవేక్షిస్తూ ఉన్నారు. నిన్నటి నుంచి ప్రైమ్ మినిస్టర్ ఇన్సిడెంట్ జరిగినప్పటి నుంచి కూడా మినిట్ టు మినిట్ ఆయన కూడా ట్రాక్ చేస్తూనే ఉన్నారు, గైడెన్స్ ఇస్తూనే ఉన్నారు, పర్యవేక్షిస్తూనే ఉన్నారు, సమీక్షలు చేస్తూనే ఉన్నారు. ప్రమాద తీవ్రత తగ్గించడానికి ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా రియాక్ట్ అయ్యేలా అధికార యంత్రాంగాన్ని అంతా కూడా అప్రమత్తం చేశారు. ప్రైమ్ మినిస్టర్ అక్కడికి చేరుకున్న దృశ్యాల్ని లైవ్లో చూస్తున్నాము. అహ్మదాబాద్ నుంచి ఎయిర్పోర్ట్కి సమీపంలోనే ఈ ప్రమాదం జరిగింది కాబట్టి ఆ దుర్ఘటన జరిగిన ప్రదేశానికి ప్రైమ్ మినిస్టర్ చేరుకుంటున్న దృశ్యాలను చూస్తున్నాం. సంఘటనా స్థలానికి చాలా దూరం నుంచే కారు దిగి నడుచుకుంటూ వస్తున్నారు ప్రైమ్ మినిస్టర్ మోదీ. ఆ దృశ్యాలని చూస్తున్నాము. ప్రమాద జరిగిన తీరును ఇప్పుడు అధికారులు ప్రైమ్ మినిస్టర్కి వివరించబోతూ ఉన్నారు. నిన్నటి నుంచే హోంమంత్రి అమిత్ షా, అలాగే విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు కూడా అక్కడే ఉండి అనుక్షణం పర్యవేక్షిస్తూనే వచ్చారు. ఇప్పుడు స్వయంగా ప్రధాని సంఘటనా స్థలానికి చేరుకున్న దృశ్యాలను అహ్మదాబాద్లోని ఎయిర్పోర్ట్ సమీపం నుంచి లైవ్లో మనం చూస్తున్నాము. ప్రధాని అహ్మదాబాద్ చేరుకున్నారు. సంఘటనా స్థలానికి చేరుకుని అక్కడ పరిశీలించబోతున్నారు. అధికారులను అడిగి వివరాలు తెలుసుకోబోతున్నారు. ఆ దృశ్యాలను చూస్తున్నాను. విమాన ప్రమాద ఘటనా స్థలానికి ప్రైమ్ మినిస్టర్ మోదీ చేరుకున్నారు. అక్కడే అధికారులతోటి ఇప్పుడు మాట్లాడబోతున్నారు. లైవ్ దృశ్యాల్ని లెఫ్ట్ సైడ్ విజువల్స్లో మనం చూస్తున్నాము. ప్రమాద వివరాల్ని ఇప్పుడు అడిగి తెలుసుకోబోతున్నారు. అధికారులు కూడా అక్కడ ఏం జరిగింది అనేది ఆయనకి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నారు. ఈ ప్రమాద ఘటన పరిశీలన తర్వాత ఇక్కడి నుంచి ఆయన చికిత్స పొందుతోన్న క్షతగాత్రులను కూడా పరామర్శిస్తారు. అలాగే సివిల్ హాస్పిటల్లో చాలామంది బంధువులు కోల్పోయిన మృతదేహాల కోసం పడిగాపులు కాస్తున్నారు. వాళ్ళకి DNA టెస్టులు చేసిన తర్వాత ఆ మృతదేహాలని వాళ్ళకి అప్పగించబోతున్నారు. ఈ ప్రొసీజర్ అంతా కూడా ఓ పక్క జరుగుతోంది. అక్కడికి కూడా ప్రైమ్ మినిస్టర్ వెళ్ళే అవకాశం ఉంది.